ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయటం చాలా సంచలనాత్మకమైంది. భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అరెస్ట్ అవటం అనేది ఇది ఒక కొత్త సంప్రదాయం అవుతుందా లేకపోతే ఏమవుతుంది? ఎందుకంటే ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యారు, జయలలిత అరెస్ట్ అయ్యారు, మొన్న ఈ మధ్య హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి అరెస్ట్ అవ్వటం జరిగింది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ గారు రాజీనామా చేయకుండానే అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఢిల్లీ జైల్లో ఉండే ఆయన సీఎంగా కూడా కొనసాగుతారంటున్నారు. మరి అది సాధ్యమవుతుందా లేక కేంద్రం జోక్యం చేసుకుని మళ్ళీ ఆయన మీద ఆయన్ని తొలగిస్తూ రాష్ట్రపతి పాలన తీసుకొస్తారా? అది ఏం పరిణామాలు జరుగుతాయో చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఈ ఉదంతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపు చర్యలుగా చేస్తోందా అన్న అనుమానం సహజంగానే దేశవ్యాప్తంగా వస్తుంది. ఎందుకంటే వేల కోట్ల అభియోగాలకు గురైన వాళ్ళనేమో మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకోవటం కానీ, వాళ్ళ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇదంతా కలిపి 100 కోట్ల అభియోగంలో మొన్న ఈ మధ్య కవిత గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన ఎవరు మంత్రి గారిని అరెస్ట్ చేశారు, సిసోడియాను ఎవరు. ఆయన ఏడాదిగా జైల్లో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థ సైతం కొన్ని కేసుల్లో వేల కోట్లు తిన్న వాళ్ళకేమో వెంటనే బెయిల్ వచ్చేస్తుంటాయి. మరి కారణాలేమో తెలియదు. కానీ ఈ 100 కోట్ల ఆరోపణలో ఎంత వచ్చిందో ఏమో. అందరూ 10-15 మంది ఉన్నారు. అందరికీ ఒకవేళ నిజంగా 100 కోట్లు తిన్నా 10 కోట్లు కూడా కాదు ఒక్కొక్కరికి. అది వచ్చిందా రాలేదనేది తర్వాత విషయం. ఇట్లాంటి పరిస్థితిలో ఒక చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం అయితే నాకైతే కొంచెం అది బాగున్నట్టు అనిపించలేదు. మోడీ గారి మీద నాకు గౌరవమే కానీ బట్ మోడీ గారు ఎందుకో ఈ మధ్య అసహనంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానం కలుగుతుంది. నిజానికి ఆప్ భారతదేశంలోనే ఒక పెను సంచలనంగా వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఈ కేజ్రీవాల్ వచ్చారు. పోనీ కేజ్రీవాల్ మీద గత 10 ఏళ్లుగా ఆరోపణలు ఏమైనా ఉన్నాయంటే పెద్దగా కనిపించలేదు. ఆయన కూడా స్కూల్ బాగు చేయటం, హెల్త్, వీటి మీద ప్రాధాన్యత ఇచ్చి ఢిల్లీ ప్రజలను ఆకట్టుకుని వరుసని గెలుస్తూ వస్తున్నాడు. సో అక్కడ బీజేపీకి ఢిల్లీ స్థావరంలో వాళ్ళ పట్టు రాకపోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. దానితోడు ఇప్పుడు కాంగ్రెస్తో కలిశారు. ఆయన్ని సేఫ్ జోన్ చూసుకుందాం అనుకుని కాంగ్రెస్ తోటన్నా కలవకపోతే బీజేపీతో ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఈడీని సిబిఐని ప్రయోగిస్తారనుకున్నారు ఏమో. వారు కాంగ్రెస్తో ఇండియా కూటమిలో చేరటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఇట్లా చేయటం వల్ల ఖచ్చితంగా కేజ్రీవాల్కి సెంటిమెంటు పెరిగి బీజేపీకి వ్యతిరేకత వస్తుందా అన్న అనుమానం అయితే నాకు కలుగుతూ ఉంది. దానికి రకరకాల చాలా కారణాలు ఉన్నాయి. అయితే కేజ్రీవాల్ వైపు ఉన్న తప్పు ఏమిటంటే 9 సార్లు ఈడీ నోటీసులు ఇస్తే కూడా వెళ్లకుండా అవాయిడ్ చేయడం. మొదట విచారణకి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళినట్టున్నాడు, ఆ తర్వాత వెళ్ళాల. అంటే ఆయనకు అర్థమైంది వెళ్ళంగానే వీళ్ళేదో లోపలేసేటట్టున్నారు అని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. కానీ బట్ వాళ్ళు వదిలిపెట్టకుండా ఈడీ వాళ్ళు ఆ రకంగా అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ చేయకుండా కేసు పెట్టి కావాలంటే కోర్టులో పెట్టవచ్చు కదా, పెట్టలా. అంటే అరెస్ట్ చేయటం అనేది కొంచెం అది కావాలని అరెస్ట్ చేస్తున్నారా అనే అనుమానం కలిగేదాకా అనిపిస్తూ ఉంది. మరి ఇది బీజేపీకి మరి ఉత్తరాదిలో ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దా లేదా అని చెప్పలేం. కానీ బట్ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిణామం కొంత బీజేపీకి కొంత నెగిటివే అవుతుంది. దానికి కారణం ఏంటంటే స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిటిడిఏ ప్రకటించింది. చంద్రబాబు గారి పిఎస్, ఆనాటి ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు గారి పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో 2000 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలు కనుగొన్నామని చెప్పి 4 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు అడుగు ముందుకు పడినట్టు కనపడలేదు. మరి అట్లాగే డైరెక్ట్గా ఆయన పార్టీ అకౌంట్లోకి డబ్బు వచ్చిందని ఏపీసీఐడి ఆధార సహితంగా చెబుతూ ఉంది. ఆధారాలని మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక దర్యాప్తు సంస్థ చెప్పినప్పుడు దాని మీద సిబిఐ కూడా చర్య తీసుకోవాలి కదా, ఈడీ చర్య తీసుకోవాలి కదా, తీసుకోవట్లా. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, దాని మీద ఇంతవరకు ఆయన తప్పించుకుంటూనే నోటీసులకి తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారు కదా, మరి ఎందుకు ముందుకు వెళ్ళలేదు? మరి స్వయంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే వచ్చి చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణ చేశారు కదా. మరి ఈ పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు అట్లాగే ఏపీసీఐడి అనేక స్కాముల్లో చంద్రబాబు పాత్ర మీద నిందితుడిగా పెట్టి కేసు పెట్టింది. ఈ పరిణామాలు ఇట్లా ఉంటే ఆయనే తిట్టినటువంటి, ఇద్దరు తిట్టుకున్నారు, చంద్రబాబు గారు మోడీ గారు,
మరి వాళ్ళిద్దరూ వచ్చి వాటేసుకునే పరిస్థితి, పొత్తు పెట్టుకోవటం, అలాగే బీజేపీ టీడీపీలో ఆరోపణలు ఎదుర్కొని బ్యాంకు లోన్లు ఎగ్గొట్టారు, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న సుజనా చౌదరి గారు కానీ, లేదా అవకతవకల ఆరోపణలనండి సీఎం రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ తను పార్టీలో చేర్చుకుని ఎదురుగా కూర్చోబెట్టుకోవటం, ఇవన్నీ బీజేపీకి నెగిటివ్గా మారుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న తర్వాత ఇదేమిటి, మొన్నటిదాకా వీళ్ళే ఇద్దరు, మోడీ గారిని అవినీతిపరుడేనేమో చంద్రబాబు అన్నారు, చంద్రబాబు గారు అవినీతిపరుడేనేమో మోడీ గారు అన్నారు, ఇప్పుడు ఇద్దరు కలిశారు. ఎట్లా ఇది అర్థం కాని పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుంది, బీజేపీ నిజంగా చిత్తశుద్ధితో చేసి ఉన్నా కూడా ప్రజల్లో అనుమానాలకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇది చాలా దురదృష్టం. ఇంకొకటి ఏంటంటే, ఈ 10 ఏళ్లలో ఎక్కడ కేజ్రీవాల్ మీద పెద్ద ఆరోపణలు వచ్చినట్టుగా నా దృష్టి రాలా. మరి అట్లాంటి వ్యక్తి మీద గబాల్లో ఒకే చిన్న 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణాలను వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, విజయ్ మాల్యా గారు మోడీ గారి ప్రభుత్వ హయాంలోనే కదా విమానం ఎక్కువ వెళ్ళిపోతుంటే చూస్తా ఊరుకున్నారనే విమర్శ అప్పట్లో వచ్చింది కదా. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇట్లా వాళ్ళందరూ ఈ టైంలోనే పారిపోయారనేది వచ్చింది కదా. మరి వాళ్ళు ఎట్లా పారిపోగలిగారు? చంద్రబాబు గారి పిఎస్ ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నాడు కదా. మరి వీటన్నిటి మీద ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా బీజేపీ తోటి సఖ్యతగా ఉంటే ఒక రకంగాను, బీజేపీ తోటి సఖ్యత లేకుండా అపోజిషన్లో ఉంటే ఇంకో రకంగాను వ్యవహరిస్తున్నారా అన్న అనుమానానికైతే ఇది ఖచ్చితంగా తావిస్తుంది. బీజేపీకి ఇప్పుడు దీనివల్ల పెద్ద నష్టం జరుగుతుందని చెప్పలేకపోయినా, బట్ ఓవరాల్గా ప్రజల్లో వ్యతిరేకత అయితే పెరిగే అవకాశం ఉంది. అది మరి రాజకీయంగా ఎలా ఉత్తరాదిలో ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, బట్ ఓవరాల్గా అయితే మోడీ గారు ఇలాంటివి చేయకుండా ఉంటే, ఒకవేళ నిజంగా కేసు ఉంటే కేసు పెట్టేయండి కోర్టు వాళ్ళు విచారించి శిక్ష వేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని అరెస్ట్ చేయటం ఇవన్నీ కొంచెం చూడటానికి అంత బాగోలేదేమో అని అనిపిస్తుంది.